నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఇట్లు దూపిశెట్టి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్, రియల్ బూమ్ రియల్ ఎస్టేట్. సవరం రోహిత్, డైరెక్టర్, రియల్ బూమ్ రియల్ ఎస్టేట్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. శానానితోనే చిరు. ఇప్పుడు ఇది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎస్, పవన్ కళ్యాణ్తోనే చిరంజీవి తన ప్రయాణం కొనసాగిస్తారు. ఎందుకనంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్లో జనసేన అనేది ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంది, దక్కించుకుంది. దేశ రాజకీయాల్లో ఎలా ఎక్కడ కూడా పోటీ చేయలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. దానికి ముఖ్యమైనటువంటి కారణం 2024 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో మొత్తం విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీగా జనసేన ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంటు స్థానాలు. సరే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రజలతో మమేకమై వెళ్తున్నారు 3 పార్టీల నేతలు కూడా. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కాస్త వెనుకబడిందనే చెప్పొచ్చు. దీంట్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ రెండు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే అడుగులు వేస్తున్నాయి. ఎందుకనంటే ఇక్కడ కూటమిగా 3 పార్టీల కలయిక అయినప్పటికీ వ్యక్తిగతంగా కూడా తమ ప్రాబల్యాన్ని కొనసాగించాలి. ఎందుకనంటే రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన విధానం అనేది రావాలి. అంటే కూటమిలో మేము ఒక భాగస్వామిగా ఉన్నాం, మా వల్లే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారం అనేది చేస్తుంది. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారు అనేది బయటకు వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అది బహిరంగంగానే బయటపడింది. ఇటువంటి క్రమంలో తాజాగా చిరంజీవి జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి ప్రతిస్పందిస్తూ రీట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అన్నదమ్ముల మధ్య ఉండాల్సినటువంటి అనురాగం కానీ ఆప్యాయత కానీ అన్నీ కూడా మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పటికే కొన్ని వర్గాల్లో మెగా ఫ్యామిలీలో చీలికలు, మెగా కుటుంబంలో వివాదాలు విభేదాలు స్టార్ట్ అయ్యాయి. దానికి సంబంధించి అందుకే పవన్ కళ్యాణ్కు చాలా దూరంగా ఉంటున్నారు చిరంజీవి అనేది. ఎందుకనంటే దానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది ఇప్పటికీ కూడా. ఎలాగో నాగబాబు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు, ఆయన జనసేనలో ఒక కీలకమైనటువంటి పదవిలో కూడా ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం ఆయన దారి ఎటు అనేది, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చేయాలి, మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలు ప్రజలకు అందించాలి, ప్రజాసేవే మన ముఖ్య ఉద్దేశంగా చిరంజీవి పార్టీని నెలకొల్పారు. కానీ ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీని అంటే నడపలేక కాదు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది. దానికి ఫలితంగా దానికి గిఫ్ట్గా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, సోనియా గాంధీ చిరంజీవికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదా, మంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్లో ఆయన 2 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ 2 ఏళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసే క్రమంలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించారు చిరంజీవి. సో ఇటువంటి సందర్భంలో తాజాగా వినిపిస్తున్న మాట, చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు. దానికి ఒక ముఖ్య కారణం, ఏదైతే ఉపాసన ఆయన కోడలు ఉన్నారో తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డిని కలిశారు హైదరాబాద్లో. వెంటనే వచ్చినటువంటి మాట ఏంటంటే, అదిగో మళ్ళీ కాంగ్రెస్కు దగ్గరయ్యారు చిరంజీవి అనేది వచ్చింది. తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక సోషల్ మీడియా వేదిక అయితే దానికి సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవి పాత్ర కీలకమైనది అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ చూపించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అది వాస్తవం, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోరు. దీనిలో ఉంటే భారతీయ జనతా పార్టీలోకి చిరంజీవి, ఎందుకంటే కూటమిలో ఒక భాగం జనసేన. సో ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుడిగా
కాబట్టి పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి భారతీయ జనతా పార్టీలోకి వస్తే కూటమి బలంగా ఉంటుంది. అలాగే ఆయనకు కేంద్రంలో ఒక మంచి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ప్రచారం జరిగింది. నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఇట్లు దూపిశెట్టి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్, రియల్ బూమ్ రియల్ ఎస్టేట్. సవరం రోహిత్, డైరెక్టర్, రియల్ బూమ్ రియల్ ఎస్టేట్. ఇటువంటి క్రమంలో అదేమీ కాదు, నేను నా తమ్ముడితోనే, నా సోదరుడి వెంటే నేను ఉంటాను అని ఇండైరెక్ట్గా నేను జనసేనతోనే నా ప్రయాణం అన్నట్లుగానే చెప్పినట్లు దానికి సంబంధించి కొన్ని ట్వీట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఒక రకమైనటువంటి చర్చ అదేంటంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ కూడా బ్యాక్ బోన్గా చిరంజీవి నిలబడతారు. దానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి కొన్నిటిని బట్టి మనం చెప్పొచ్చు అని. ఎప్పుడైతే విజయం సాధించిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత విజయం తర్వాత చిరంజీవి నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆత్మీయ ఆలింగనం అనేది ఎంతో ఆప్యాయతగా పలకరించుకున్నటువంటి విధానం ఒకటి. అలాగే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని. అలా అది కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి సంబంధించి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా చిరంజీవి రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా మనకు తెలిసినటువంటి అంశమే. అది ఒకసారి మనం ఒకసారి పరిశీలించాలి, గుర్తు చేసుకోవాలి. అది తాజాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ ఒకసారి నేను చదువుతున్నాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు. తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతి మాట ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో, ఓ తమ్ముడిగా నీ విజయాలను, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత పట్టుదల చూసి ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మిన వాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజు నీ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ళ ఆశలకు కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్నటువంటి 3 లైన్లు చాలా కీలకంగా మారింది. విజయం నిన్ను వరించాలి, ఎప్పుడూ కూడా అన్నయ్యగా నేను గర్విస్తా, నా ఆశీర్వచనాలు నీకుంటాయి, నీ ప్రతి అడుగులో నేనున్నా అని చెప్పి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జనసేనాని పవన్ కళ్యాణ్తోనే చిరంజీవి ప్రయాణం, పొలిటికల్ జర్నీ అనేది కంటిన్యూ కాబోతుంది త్వరలో రానున్న రోజుల్లో. ఆయన జనసేనలో అఫీషియల్గా లేనప్పటికీ జనసేన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, వారు వెళ్తున్నటువంటి విధానం కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి వెనుక చిరంజీవి ఉన్నారు. జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు సంబోధించడంలోనే ఒక ఇంట్రెస్టింగ్ అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ, అంటే దీన్ని ఉదహరిస్తూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ 2 పార్టీలకు ఆయన సపోర్ట్ లేరు, తమ్ముడి వెంటే ఆయన ప్రయాణం, పవన్ కళ్యాణ్ ప్రతి అడుగులో నేనున్నాను అని ఆయన చేసినటువంటి ట్వీట్. ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా ఆయన ఇంత క్లియర్గా ట్వీట్ చేసినటువంటి సందర్భాలు లేవు ఏ అంశంలో కూడా. కానీ తాజాగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ చేసినటువంటి అభినందనలు, శుభాకాంక్షల పేరుతో చేసిన ఒక ట్వీట్కి ప్రతిస్పందించినటువంటి చిరంజీవి ఇప్పుడు పార్టీలో నేను కూడా ఉన్నాను, నా తమ్ముడితోనే నా ప్రయాణం అనేది కొనసాగుతుంది. కాబట్టి అంటే ఉన్నటువంటి అపోహలకు, వస్తున్నటువంటి ప్రచారాలకు కానీ, కొంతమంది మీడియాలో సృష్టిస్తున్నటువంటి కొన్ని ఆ యొక్క ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తిప్పి కొడుతూ ఒక కౌంటర్ ఇచ్చారు ఈ ట్వీట్ ద్వారా అనేది. అంటే జనసేనానితోనే చిరు ప్రయాణం ఉండబోతుంది రానున్న కాలంలో అనేది చాలా క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఈ ట్వీట్తో జన సైనికుల్లో ఒక బూస్టింగ్ అనమాట, ఒక ఉత్సాహం,
ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యవహారాల పట్ల, తన సోదరుల పట్ల ఫ్యామిలీ రిలేషన్ అంటే చాలా హై ఇంపార్టెంట్ ఇస్తారు. చాలా ఎక్కువగా కుటుంబాన్ని ఆయన అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఈ సందర్భంలో ఒక పక్కన ఆయనకు ఒక రైట్ హ్యాండ్ నాగబాబు అయితే, మరొక బలమైనటువంటి శక్తి చిరంజీవి అనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.